డిస్కౌంట్స్ అంటే ఎవరికి నచ్చవండి. కాకపోతే ఇక్కడ ఒక గమ్మత్తైన విషయం ఉంది. మీరు ఏవైతే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో ఇటువంటి స్టాక్స్ మీకు ఒక లైఫ్ టైం డిస్కౌంట్ని కానీ తీసుకుని వస్తే, అవును నేను మాట్లాడేది కరెక్టే, స్టాక్స్ని మీరు ఇన్వెస్ట్ చేసి స్టాక్స్ని ఓన్ చేయడంతో పాటు అటువంటి స్టాక్స్ నుంచి మీకు డిస్కౌంట్స్ అనేవి కూడా లభిస్తాయి. ఉదాహరణకి కానీ తీసుకున్నట్టయితే రిలాక్సో ఫుట్వేర్ యొక్క స్టాక్ కానీ మీరు హోల్డ్ చేస్తున్నట్టయితే మీరు ఫుట్వేర్ నెక్స్ట్ టైం తీసుకున్నప్పుడు 30% వరకు మీకు డిస్కౌంట్ అనేది లభిస్తుంది. అండ్ అలానే కానీ రేమండ్ షాప్కి వెళ్ళి అపారల్స్ కొనుక్కుంటున్నట్టయితే 15% వరకు డిస్కౌంట్ లభిస్తుంది మీరు ఈ స్టాక్స్ని హోల్డ్ చేసినట్టయితే. అండ్ నెక్స్ట్ కానీ చూస్తే మన ఇండియన్ హోటల్స్ అయిన తాజ్, మీరు వెళ్ళి చేసే హోమ్ స్టేస్ మీద మీరు వెళ్ళి చేసే స్టేస్ మీద 25% వరకు మీకు డిస్కౌంట్ అనేది లభిస్తుంది. టైటన్ వాళ్ళు వాళ్ళ యొక్క జ్యువెలరీ మీద 10% వరకు డిస్కౌంట్ అనేది ఇస్తున్నారు. ఉగర్ షుగర్స్ వాళ్ళైతే ఇంకా గమ్మత్తుగా వాళ్ళ యొక్క యాన్యువల్ రిపోర్ట్స్ని పంపించేటప్పుడు కేజీ షుగర్ అనేది మీకు ఫ్రీగానే అందజేస్తున్నారు. సో ఇటువంటి డిస్కౌంట్స్ అనేది మనం స్టాక్స్ని ఓన్ చేసేయడంతో మనకి లభిస్తుంది. కాకపోతే వీటిని ఎట్లా రిడీమ్ చేసుకోవాలి? ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క తీరు వారు ఒక్కొక్క పద్ధతి ఉంటుంది వీటిని రిడీమ్ చేసుకోవడానికి. ఇందాక నేను చెప్పినట్టుగానే ఉగర్ షుగర్స్ వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళే మీ ఇంటికి పంపిస్తారు. కానీ ఇంకొన్ని రేమండ్స్ ఇటువంటి వాళ్ళు మీ యొక్క రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి కానీ వాట్సాప్ నంబర్స్కి కానీ ఆ రిడీమ్షన్ కోడ్స్ అనేవి ఆ డిస్కౌంట్ కూపన్స్ అనేవి పంపిస్తూ ఉంటారు. అయితే నెక్స్ట్ టైం కుక్కర్ మీదో షూ మీదో ఇన్వెస్ట్ చేయడం కన్నా ముందు ఒక మంచి కంపెనీ యొక్క స్టాక్స్ మీద కానీ డీమ్యాట్ అకౌంట్ ద్వారా ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే ఇటువంటి డిస్కౌంట్స్ ఆటోమేటిక్గా వస్తాయి. థ్యాంక్ యూ.